నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ అనేది ఉంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం కూడా తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయగలుగుతారు. పాత బకాయిలు వసూలవుతాయి. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకు పెడతారు. ఏమిటయ్యా అంటే గురుడు మరి ద్వితీయ స్థాన సంచారము, అదేవిధంగా శని లాభస్థాన సంచారం. ఈ పని అవదేమో అనుకుంటారు, ఆ చివరికి అయిపోతుంది. ఈ టైంకి మనకి ధనం అందదేమో అనుకుంటారు, ఆ సకాలంలో తప్పనిసరిగా ఆ ధనం అందుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఏదో చాలా కాలం నుండి అప్పుల బాధల్లో కూలిపోయిన వాళ్ళకి, లేదా కొన్ని వ్యవహారాలు పూర్తవో పాపం చాలా కాలం నుంచి నిరీక్షిస్తూ ఉంటారు. అంటే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల రుణ బాధలు అవుతూ ఉంటాయి. ఏదో గృహ నిర్మాణాదులు చేయడం వల్ల, లేదా ఏదో స్థలం కొనడం, భూములు కొనడం వల్ల ఇలా రుణాలు కొంత అవుతూ ఉంటాయి. ఆ రుణాలన్నీ ఈ వారం తీరిపోతాయని కాదండి. అంటే గురుడి యొక్క బలం ఉంది కాబట్టి ఎక్కువ వడ్డీ ఉన్నది తక్కువ వడ్డీ అని, ఈ విధంగా కాస్త రుణ బాధ వల్ల మనకు ఒత్తిడి అనేది తగ్గి మనకు ముందుకు పెడతామనే ఆలోచన అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి. ఎంచేత మన బాకీలన్నీ తీరిపోతాయి, లేదా గురువుగారు చెప్పింది అవ్వట్లేదు ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సందేహం పాపం తెలియదు. జన్మతా వచ్చేటువంటివి ఎలాగా మనం ఇచ్చా అనేటువంటి కార్యక్రమంగా మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి, భగవంతుడి వల్ల కొన్ని ఉంటాయి. ఏదైనప్పటికీ మంచి ఆలోచనలతో ముందుకు పెడితే తప్పకుండా ఈజీగా మనం సాధించగలుగుతాం. అలాగే సులభంగా అంటే కష్టపడకుండా రావాలి అంటే ఏదీ రాదు. తప్పనిసరిగా కష్టపడాలి. మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయడమే, తద్వారా విశేషమైనటువంటి ఫలితం తప్పనిసరిగా మనం పొందుతాం. ఈ రాశి వారికి గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఉన్నతమైన ప్రయత్నం చేయాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని పూజించండి.